ఎందుకంటే అమరావతి జూబ్లీహిల్స్ మనకి ఎందుకంటే అక్కడ అంతా కోట్లలో కదా ఇప్పటికే 4 కోట్ల రూపాయలు ఇప్పుడే ఉందంటే రేపు 10 కోట్లు 50 కోట్లు కావాలనుకుంటున్నారు కదా వాళ్ళు. హైటెక్ సిటీ టైప్ కావాలనుకుంటున్నారు కదా. అక్కడ హైటెక్ సిటీలో సామాన్యుడు ఎట్ట బతుకుతాడు? ఇతర ఏరియాల నుంచి వెళ్తున్నట్టే కదా. అట్లాగే రేపు విజయవాడ గుంటూరు నుంచి వెళ్ళాలి, కలిస్తే కదా లెక్క. అప్పుడు ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే మనం ఎంతసేపటికి ఎమోషనల్ తో పబ్లిక్ ని ఎమోషనల్ గా తిట్టిద్దాము, పొగిడించుకుందాం అనే రూట్లో ఆలోచిస్తున్నాం. కానీ దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి మనకి. దీర్ఘకాలిక వ్యూహంలో అమరావతి అలాగే ఉండాలి, అది అభివృద్ధి చెందాలి. దాని ఎక్స్పాన్షన్ లో విజయవాడ గుంటూరు ఉండాలి. జగన్ చెప్పినట్టు మచిలీపట్నం కూడా కలుపుకుంటారు, కలపండి మీరే. చంద్రబాబు నాయుడు తెలివైనోడైతే విజయవాడ గుంటూరుతో కలిపేసినటువంటి నగరాన్ని నోటిఫై చేయాలి అమరావతి. జగన్ కి నో ఆప్షన్. మచిలీపట్నం అది మరీ లాంగ్ లేవయ్యా అని చెప్పొచ్చు. 100 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయవాడని. ఇక్కడ నుంచి చూస్తే 100 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అది అక్కడ మెదక్ లాంటిది, సిద్దిపేట లాంటిది, హైదరాబాద్. అంత దూరం ఎందుకు లేవయ్యా అనొచ్చు, తప్పులేదు. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, పెద్ద లాస్ కూడా కాదు. ఈవెన్ మచిలీపట్నం వాళ్ళు కూడా అంత ఫీల్ అవుతారని నేను అనుకోను. విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ సిఆర్డిఏ పరిధిని కలిపి కనుక నోటిఫై చేయకుండా 29 గ్రామాల రాజధాని అని మనం అలాగే ఉంచితే మాత్రం జగన్ కి కూడా ఆప్షన్ ఇచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇంకోటి ఏదైనా ఉందా అంటే